సార్ నమస్కారం సార్. నమస్తే. కిరా కార్పి గారు మాట్లాడుతూ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి గారు అమ్మాయిలతో నగ్నంగా పూజలు చేయిస్తారని చెప్పేసి ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేయడం చూస్తున్నాం సార్. మరి అసలు ఎందుకు కిరా కార్పి గారు ఈ విధంగా వేణుస్వామి గారి పైన విమర్శలు చేస్తున్నారు? మామూలుగా ఈయన పైన గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ విమర్శలకైతే గురవుతుంది. దానికి గల కారణాలు ఏంటి సార్? వేణుస్వామి గారు అనే అంశం ఈ మధ్యన చాలా హాట్ టాపిక్ మారింది. గతంలో బీఆర్ఎస్ గెలుస్తుంది, కేటీఆర్ గారికి అదే ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది, ఏవో రకరకాలుగా చెప్పారు. సో అది అవ్వలేదు. ఎప్పుడో కొన్నాళ్ళు సైలెంట్గా అయిపోయారు. దాని మీద కూడా గతంలో మనం చర్చించుకున్నట్టున్నాం. అయితే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకో ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు వేణుస్వామి గారు ఏం చెప్పారో చూద్దామని చెప్పి పెట్టారు. పెడితే అందులో ఈయన వెంటనే చూసారు, అప్పుడు నేనేం చెప్పాను, యోగం ఉంది లేదని చెప్పాను, కానీ ఈయనే గెలుస్తారు, ఈయనే ముఖ్యమంత్రి అవుతారు నేను చెప్పలేదు కదని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో వీడియో వచ్చింది. కేసీఆర్ మూడోసారి కూడా బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, లేదంటే కేటీఆర్ గారికి ఇవ్వచ్చు, ఆయన సెంట్రల్లో చక్కెర తిప్పుతారని ఆఫ్ ద రికార్డ్ వీడియో ఒకటి ఎవరో రిలీజ్ చేశారు. సో అయిపోయింది. ఇట్లా ఇవన్నీ నడుస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే రెండోసారి జగనే సీఎం అని చెప్పడం, ఓకే ఆ తర్వాత ఇదటి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, సన్ రైజర్స్ హైదరాబాదు ఐపీఎల్లో గెలుస్తుందని చెప్పడం, అది కూడా దారుణంగా పరాభవం ఉండడం, ఇవన్నీ కూడా ఎట్లా రకరకాలుగా ఎలా వినిపిస్తున్నాయంటే ఈయన ఊరికే చెప్తున్నాడు అలాగా అని. జనరల్గా నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, అసలు జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా చెడు నోటితో పలకడు, మంచి చెప్తారు తప్ప చెడును ఎందుకు పలకడం అంటే, వాక్శుద్ధి ఉండేవాళ్ళు వాళ్ళు ఆ మాటతో అంటే నిజంగా ప్రయత్నం చేసి పట్టుదలతో సాధిద్దాం అనుకునే వాళ్ళు కూడా కొంత నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అన్నీ అనుకున్నది జరిగితే విధి ఎందుకు, భగవంతుడు ఎందుకు చెప్పండి, అంతే కదా. సో అట్లాగా కొన్ని విషయాలు బయటికి చెప్పకుండా, నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా మంచి సిద్ధహస్తుడే, అంటే నాకన్నా జస్ట్ ఒక 2-3 ఇయర్స్ పెద్దవాడు ఆయన, కానీ చాలా మంచి విద్వత్తు ఉన్న వ్యక్తి. తనేమంటాడంటే ఇట్లా నాకేమైనా సందేహాలు వచ్చి ఆచార్య అంటానండి సింపుల్గా, ఆచార్య ఏమైనా చేయాలని అంటే, ఒకవేళ అవ్వదని ఆయన తెలిసిందనుకోండి, అవ్వదని ఆయన నోటితో చెప్పకుండా చేయండి, ప్రయత్నం చేయండి అంతే. అంతేగాని అవ్వదండి ఇంకా డ్రాప్ అయిపోండి, మీరు పోతారండి, మీరు గెలవరండి, అట్లా ఎప్పుడు చెప్పకూడదంట. బట్ అది ఒకటి శాస్త్రంలో ఉండే సిస్టమ్, ఒక పద్ధతి ఆయన వివరంగా చెప్తుంటాడు. సో అది ఎవరిష్టం వాళ్ళది. అయితే ఈ నెలగా ఓపెన్గా ఒక సెలబ్రిటీస్కి చెప్పే వాళ్ళుగా ఓపెన్గా చెప్పడం, ముఖాముఖిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడని ఆయనగా చెప్పుకోవడం కూడా నేను చాలా ఇంటర్వ్యూలో చూశాను నేను. సో మరలా ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు వాళ్ళగన్నప్పుడు కూడా మొన్న ఏదో సందర్భంలో రాధా మనోహర్ దాస్ గారు కూడా ఏదో సందర్భంలో సీరియస్ అయినట్టుగా చూసారు. ఎందుకంటే టీటీడీ వ్యవహారంలో ఎవరైతే భ్రష్టు పట్టిస్తున్నారో అటువంటి వాళ్ళని కూడా టీటీడీ దగ్గరికి ఆ దర్శనానికి వెళ్ళి వచ్చినప్పుడు బయట అలాంటి సందర్భంలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కొద్దిగా రాధా మనోహర్ దాస్ గారు కాస్త ఆయన ధోరణిలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు కిరా కార్పి అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా కూటమికి సంబంధించి ఆయన ఛానల్స్లో డిస్కషన్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆయనకి కూటమి మీద ఎందుకో ఒక గురి ఏర్పడింది, ఇష్టమైపోయింది. సో అవి ఒక్కొక్కటిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజా గారు గతంలో ఎవరు సుధీరు, ఆ తర్వాత ఆయన ఎవరు గెటప్ సీను, వీళ్ళందరూ పిఠాపురం క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు ఆది వాళ్ళందరూ బిల్లబచ్చాగాళ్ళు, వాళ్ళంతా వాళ్ళ బతుకులంతా లేదు వాళ్ళ ప్రాణాలంతా ఏదో అన్నట్టు అన్నదానికి వాళ్ళు కొంచెం పద్ధతిగా పొలైట్గానే సమాధానం ఇచ్చారు. కానీ ఈయన మాత్రం కొంచెం కిరా కార్పి మాత్రం బాగా ఆవిడ మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, ఆవిడ బతుకేని మాకు తెలియదా అన్నట్టు కూడా మాట్లాడారు. ఇలాగ ప్రతిదీ కూడా ఓపెన్గా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వేణుస్వామి గురించి కూడా ఆయన ఒక సోషల్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను నిన్నప్పుడు చూశాను, నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈయన చేసే పని ఇదిలా ఉంటుంది, అమ్మాయిలతో నగ్నంగా చేపిస్తాడు, నెక్స్ట్ ఎవరైనా వాళ్ళు సినిమాకి బాగా సెలబ్రిటీలు బాగా ఉన్నారనుకుంటే వాళ్ళని ఈయన ఫాలో అవుతుంటాడు, వాళ్ళు ఫోన్ డిస్కషన్లు సీరియస్గా వీడియోలో రికార్డ్ చేసుకుంటుంటాడు. రికార్డ్ చేసుకున్నప్పుడు ఒక 4 నెలలు 5 నెలల కిందట వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ మాట తీరు బట్టి వాళ్ళ నక్షత్రంలో ఉంది బాగాలేదు వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు అన్నట్టుగా చెప్తాడు. అన్నట్టుగా దాన్ని ఎగ్జాంపుల్గా ఎవరిని సమంతాని నాగచైతన్య ఎగ్జాంపుల్గా చెప్పి కూడా ఆయన కిరా కార్పి గారు అదేదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూశాను. ఛానల్ పేరు గుర్తులేదు కానీ ఇదేంటి నేను ఎంతో ఓపెన్గా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. లేదు మీరు కావాలంటే చూడండి, ఆయన ఒక టీంను లేకపోతే ఎవరినో ఒకటి ఫాలో అప్ చేపిస్తాడు ఆ వ్యక్తులని ఎవరి మీద, ఎక్కడైనా వాళ్ళు దూరంగా మాట్లాడుకుంటున్న మాటలు లేకపోతే వాళ్ళ ఫోన్లో మాట్లాడిన మాటలు వీడియో తీసి
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారంటే ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ గొడవ పడతారు, ఓకే విడిపోవచ్చు అన్నట్టుగా చెప్పడం. జనాలు కూడా ఎలా ఉంటుందంటే అదిగో పుల్లంటే ఇదిగో తోక అనే రకాలే కదా. అందులోకి ఇవాళ రేపు ఎలా అయిపోయి ఆడ మగ ఎవరికి వాళ్ళు మేము ఇద్దరం సమానమే, ఎవరికి వాళ్ళు మేమే గొప్ప, మాదే పై చేయి అని యుగోలకి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళగా విడిపోతున్నారు. అది జరుగుతుంది, చూస్తున్నాను. ఒక సెలబ్రిటీస్ విషయంలోనే కాదు, సామాన్యుల విషయంలో కూడా జరుగుతుంది. సో ఇట్లాగనమాట. అంతకుముందు ఏం చెప్పారు, నాకు బాగా గుర్తు, టాలీవుడ్లో ఒక ఫేమస్ హీరో అండ్ ఫేమస్ హీరోయిన్ చనిపోతారని చెప్పారు ఆయన. ఫేమస్ హీరో అంటే ఎవరు చనిపోలేదు, ఫేమస్ హీరోయిన్ ఎవరు చనిపోలేదు. కానీ దాన్ని మళ్ళీ ఇతనికి సంబంధించిన అభిమానులు కొంతమంది ఎలా చెప్పారంటే తారక రత్న చనిపోయారు అని చెప్పినట్టే జరిగింది కదా. తారక రత్న ఫేమస్ హీరోయిన్ కాదు, యాక్టర్, ఆర్టిస్ట్. మొదట్లో ఒక 4-5 సినిమాలు వరుసగా హీరోగా రిలీజ్, తర్వాత విలన్గా కూడా చేశారు. అంత ఫేమస్ ఏం కాదుగా, తెలుగు ఇండస్ట్రీ తప్ప పక్క వాళ్ళకి కూడా తెలియదేమో తారక రత్న గారు నాకు తెలిసి, అంతే కదా. ఒకవేళ నిజంగా అయితే ఇప్పటికి ఆయన చనిపోయే సంవత్సరం అయిపోతుంది, మరి ఇప్పటికి పెద్ద బ్యానర్లు కట్టి పెద్ద ధర్నాలు అవన్నీ చేయాలి కదా, ఆయన పేర్ల మీద అన్నదానాలు ఇవన్నీ. అంటే నేను అనేది ఫేమస్ అయితే అలాగని తారక రత్న గారిని కించపరిచే ఉద్దేశం కాదండి అది. ఆయన చెప్పిన దానికి సింగ్ చేస్తున్నాను నేను. ఫేమస్ హీరో చనిపోతారన్నారు, ఎవరు చనిపోయారు తెలుగు ఇండస్ట్రీ నుంచి? ఎవరు చనిపోలేదుగా. ఫేమస్ హీరోయిన్ కూడా చనిపోతారని చెప్పారు ఇదే వేణుస్వామి గారు, మరి ఎవరు చనిపోయారు? ఏదో మామూలుగా మళ్ళీ టీవీ ఆర్టిస్టులు, సైడ్ యాడ్లు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఫేమస్ అని అయిపోతుందా? కాదు కదా. అలాగే కిరా కార్పి గారు ఇంకో విషయం కూడా చెప్పారు, ప్రభాస్ గారికి అసలు హిట్లే ఉండవు, ఇంకా ఆయన కెరీర్ అయిపోయిందని. మేబీ అందరూ వెంటనే అబ్బా అదేంటి రాధేశ్యామ్ పోయింది, జై శ్రీరామ్ అదేంటిది ఆదిపురుష్ పోయింది, ఇంక అంతేకాదనుకున్నాం. సలార్కి వచ్చేసరికి చూసారా, సలారు సినిమా పరంగా యావరేజే, కానీ కలెక్షన్స్ పరంగా బ్లాక్ బాస్టర్, అవునా కదా. రేపు రాబోయే ప్రాజెక్టులన్నీ కూడా బీభత్సమైన ప్రాజెక్టులే. మరి ఎట్లా ఉంది? ఇంకో ఆర్టిస్ట్ గురించి కూడా చెప్పారు, అంటే ఈ అమ్మాయిలతో నగ్న పూజలని కానీ. నేను అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఈయన గౌహతి దగ్గర కామాఖ్యదేవి అమ్మవారి పూజలు చేపిస్తారని, స్పెషల్గా ఆ పూజల కోసమే కొన్ని వేలల్లో ఛార్జ్ చేస్తారని. ఇంకొంతమంది జర్నలిస్టులు కూడా ఆయనకు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కావాలంటే ఇలా చేస్తానని. అయితే కిరా కార్పి చాలా దుందుడుకు స్వభావంతో చాలా కొంచెం పదజాలం కూడా డిఫరెంట్గా వాడారులేండి, ఇప్పుడు మనం మాట్లాడుకోలేము. చాలా దారుణంగా విమర్శించారు కిరా కార్పి కూడా వేణుస్వామిని కూడా. అంటే నన్ను ఏమైనా చేయని కావాలి, నేను చంపిన హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్ చంపిమానండి, బట్ నాకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. బట్ ఆయన చెప్పేది కరెక్ట్ కాదు. జగన్కి యోగం లేదు, జగన్ కాదు పవన్ కళ్యాణ్కి యోగం లేదు, లోకేష్కి యోగం లేదు, చంద్రబాబు గారికి యోగం లేదు. మీరు ఎలా చెప్తారు? మీరు ఒకవేళ మీకు ఎవరు చెప్పమని అడిగారా? ఎందుకు అలా చెప్తున్నారు ఓపెన్గా? అవ్వలేదనుకో చూద్దాంలేండి. అలా ఇప్పుడు ఎలా అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అలాగే చెప్పాలి. చిన్న భార్య వేస్ట్ అండి, మంచిదే కాదండి, దాని జాతకం బాగోలేదండి, దాని నక్షత్రం ఇలా అనకూడదు. మరి చిన్న భార్య అని అంటే చూద్దాం, రిజల్ట్ వస్తాయి కదా, మీరే చూస్తారు అన్నేస్తే అయిపోయింది కదా. చిన్న భార్య వేస్ట్ అండి, అది పెద్ద తిరిగిపోతండి, అట్లా చెప్పకూడదు కదా, అది నేను అంటున్నాను. సో అట్లా మాట్లాడడం వల్ల కిరా కార్పి లాంటి అభిమానులకి కోపం రావచ్చు. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా లేవనెత్తాడు, పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళి ఆయన వాళ్ళ మిస్సెస్ శ్రీవాణి ఆవిడ మంచి వీణతో రకరకాల ట్యూన్స్ ప్లే చేస్తుంది, మన సాంగ్స్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, మంచి ఫెమిలియర్ ఆవిడ. వేణుస్వామి గారి మిస్సెస్ కూడా శ్రీవాణి ఆవిడ పేరు, వీణా వాయిద్యురాలు ఆవిడ. ఆవిడకి వాళ్ళ కన్నవరింటికి అసలు పంపించడండి ఈయన, తల్లిగారి దగ్గరికి ఎందుకు పంపించడు? మీకు ఏం విభేదాలు ఉన్నాయి? అవి ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి కదా, మీరెందుకు ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్లో మాట్లాడతారు అనేది కిరా కార్పి యొక్క కాన్సెప్ట్.